हैकर 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 है भाई, हैकर है भाई साहब, इसको बोलते हैं हैकिंग। हैकर हैकर వెలుగు చీకటిలోన తోడై నిలిచే నాన్న వదిలేసావా నన్నే ఎడబాటునా కసిరే వేదనలోన మసిలే ధైర్యం లేని పసివాణ్ణేలే ఇంకా ఎదమాటునా. సో హాయ్ డార్లింగ్స్ అందరికీ, నేను మీ ఏజెంట్ 777. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. సో ఈరోజు మన ఇంట్రెస్టింగ్ వీడియో వచ్చేసి మన గేమ్లోకి అయితే హ్యాకర్ అయితే వచ్చాడు. రీసెంట్గా నేను గ్రాండ్ మాస్టర్ పుష్ అయితే చేశాను, మీకు తెలుసు, ఆ వీడియోలో నేను చెప్పాను కదా. సో టాప్ 100కి వెళ్దామని ట్రై చేసా. 172 తర్వాత లైక్ 172 పొజిషన్లో ఉండే అనమాట నేను. లైక్ మొత్తం ఫ్రీ ఫైర్ ఇండియా సర్వర్లో టాప్ 172లో నేను ఉండే అనమాట. సో గ్రాండ్ మాస్టర్లో టాప్ 100కి వెళ్దాం అనుకున్నా రీజన్లోకి, బట్ అవ్వలేదు. ఎందుకు అంటే ఇలా హ్యాకర్లు వస్తే ఎవడన్నా బాబు వెళ్తాడు. సో ఫస్ట్ మాకు ఈ మ్యాచ్ స్టార్టింగ్లో అయితే మాకు తెలియదు, అందుకే నేను రికార్డ్ కూడా చేయలేదు. హ్యాకర్ అయితే ముందే రికార్డ్ చేసేవాడిని. సో నాకు తెలియదు కదా, ఫస్ట్ నార్మల్గానే అయిపోయింది. సరేలే అనుకున్నా. తర్వాత ఈ రౌండ్లో సెకండ్ రౌండ్లో వచ్చేసి నాకు ఆ రేంజ్లో డెజర్ట్ ఈగల్తో లాగేశాడు. సరేలే మంచి ప్లేయర్ ఏమో, మనకు కూడా అప్పుడప్పుడు కొడుతూ ఉంటాం కదా, సరేలే అని అనుకున్నా. సో మొత్తానికి ఇంకా సరే అని చూస్తుంటే మరి మన అప్పుడే సూర్యాబాయ్ వీళ్ళు కూడా అరే డెజర్ట్ ఈగల్తో ఏంట్రా అలా కొడుతున్నాడు అనేసి అన్నారనమాట. సో నెక్స్ట్ వాళ్ళు కూడా నాక్ అయిపోయారు. ఒకటేసారి 2 bulletsకి 2 నాక్ చేశాడు. ఏంటి అలా అయిపోయారంటే బాబు 3 కొట్టాడు అనమాట, మొత్తం వేసి కొట్టే డెజర్ట్ ఈగల్తో. సరేలే ఏముంది, మంచి ప్లేయర్ ఏమో పలికేస్తుందేమో డెజర్ట్ ఈగలు, ఏది కొట్టినా పడిపోతుందేమో, అప్పుడప్పుడు అవుతూ ఉంటాయిలే, ఒక్కొక్కరు బాగా ఆడేస్తారు అలా అనుకున్నా. సో సరేలే అనుకుంటుంటే సూర్యాబాయ్ ఏమో లేదురా హ్యాకర్లా కొట్టాడురా అది ఇది అని సూర్యాబాయ్ అన్నాడు. సరే ఇంకా చూద్దాంలే మామ, మరి ఇప్పటికైతే నాకేం డౌట్ లేదు అనేసి అనుకున్నా. ఇంకా లైట్గా నార్మల్గా కొట్టేసాము. ఇంకా నెక్స్ట్ రౌండ్ కూడా తీసేసాము మేమైతే. హ్యాకర్ కాదు మామ అని అన్నాను, కానీ అసలైందంతా ఈ రౌండ్లో వస్తుంది చూడండి మామ. ఇప్పుడైతే ఒకటి వచ్చాడు కదా, వీడినైతే ప్లెయిన్ అయితే కొట్టేసి నాక్ చేస్తాను. 172 అయితే కొట్టా వీడికి. సో P90తో వీడి కిల్ తీసుకున్నాను. అలా ఇంకెవరో రైట్ నుంచి కొడుతున్నారు. సరే వాడు కూడా నాక్ అయిపోయాడు, సోనీ వచ్చింది రైట్ వాడికి. సో మన వాళ్ళు ఎవరో నాక్ చేస్తారు, ఇంక ఇద్దరే కదా అని చెప్పేసి రష్కి అయితే వెళ్ళిపోయా. సో ఇక్కడ ఎవడో ఉండాలి, వాడి కోసం ఇలా రష్ చేసుకొని వాడైతే కనిపించట్లేదు. సో మళ్ళీ ఇంకో అటు సైడ్ అయితే ఉన్నాడని చెప్పేసి ఇలా రష్కి వచ్చాను అంతే. సో ఇక్కడైతే చూడండి అన్న, లిటరల్లీ AWMతో హెడ్ అంట. నాకు బుర్ర పని చేయలేదు. అప్పటికి సూర్యాబాయ్ అరుస్తూనే ఉన్నాడు వెనకాల, ఒరే AWMతో హెడ్లు కొట్టేస్తున్నాడు రా అది ఇది అని చెప్పేసి. ఇంకా నేనైతే ఇప్పుడు సూర్యాబాయ్ నన్ను ఎక్కిరిస్తున్నాడు. ఇప్పుడు చెప్పరా జెన్యూన్ ప్లేయర్ అది ఇది అన్నావు కదా, ఇప్పుడు చెప్పరా మామ అది ఇది అని అంటున్నాడు అనమాట. ఇంకేం చేస్తాను డార్లింగ్స్, మంచి ప్లేయర్ అనుకున్నా, బట్ క్లియర్గా హ్యాకర్ అనమాట. ఇంకా సరే అని చెప్పేసి లైట్లే ఇంక ఈ మ్యాచ్ ఓడిపోయాంలేని వదిలేసాం అనమాట. ఇంకా చూడండి అసలు ఆ హెడ్లు చూడండి, అసలు ఈ అమ్మ పిచ్చిలేస్తుంది. అసలు ఇలా చేస్తే ఎలా పుష్ చేయాలి ఇదనే కాదు, అసలు CS ర్యాంక్ స్టార్ట్ చేస్తే గ్రాండ్ మాస్టర్ వెళ్ళే వరకు నాకు అసలు హ్యాకర్లే రాలేదు మామ. కానీ డార్లింగ్స్ చెప్తున్నా కదా, ఇప్పుడు నేను పుష్ చేద్దామని కూర్చొని నార్మల్గా పుష్ చేద్దామంటే 2 మ్యాచ్లు ఆడితే ఒక్క హ్యాకర్ పక్కా వస్తున్నాడు. గోల్డ్ లైన్స్ అయినా కొడతాడు, లేదా ఇలా హెడ్ షాట్లు అయినా కొడతాడు. హెడ్ షాట్ హ్యాకర్నైనా ఏదో ఒకటి చేసి డిఫీట్ చేయొచ్చు. ఆ గోల్డ్ లైన్స్ కొట్టేస్తున్నారు బాబు. నిజంగా ఫ్రీ ఫైర్ ఎందుకు బ్యాన్ చేయట్లేదో వాళ్ళని నాకు తెలీదు. సరేలే అని లైట్ తీసుకొని వదిలేసాక నెక్స్ట్ మ్యాచ్ మళ్ళీ స్టార్ట్ చేస్తే వాళ్ళే వచ్చారు డార్లింగ్స్. ఇప్పుడు ఇంకేం చెప్పాలి చెప్పండి, అసలు ఈ ఫ్రీ ఫైర్ అది చూడండి, ఆ ప్రైవన్ ఉన్నాడా వాడే అనమాట. సో ఇంక ఈ మ్యాచ్ ఎలా అయినా కొట్టేద్దాం, వాడు గోల్డ్ లైన్స్ కొట్టాడు కదా, ఓన్లీ హెడ్ షాట్లే కదా. సో హెడ్ షాట్ హ్యాకర్ మనం చాలాసార్లు కొట్టాం, వీడియోలు కూడా పెట్టాం కదా. సో ఇది కొట్టేసి వీడియో పెడదాం అనుకున్నా, బట్ వాడైతే AWMతో హెడ్లు కొట్టేస్తున్నాడు బాబు. సరేలే ఇప్పుడు నా కామెంటరీ ఎందుకు, గేమ్లో మేము ఏమేమి మాట్లాడుకున్నాం కొంచెం రికార్డ్ అయిందనమాట. సో అదైతే వినేయండి, మీకు ఇంట్రెస్టింగ్ ఉంటుంది. నా వైపు చూడు, ఒక బుల్లెట్ ఇడు. హ్యాకర్ డౌన్ అయిపోయాడు. వెయిట్ చేయండి. ఇంకొకటి ఆడుకోడు, ఒక్క బుల్లెట్ మావా సీరియస్ గా. నేడేస్తున్నా, హ్యాకర్ గడికి కిల్ వచ్చేస్తుంది. వెయిట్ చేయండి. నేడేసా రష్ చేద్దా, ఒకటి నాకు ఇంకోటి నాకు. ఓపీ గాయస్. ఏదో పెద్ద హ్యాకర్ ఉన్నాడని ధైర్యంతో తీసుకొని వచ్చి రిజెక్ట్ చేయగలరు. మా ఆడనే టార్గెట్ చేస్తానండి మా అందరం. నేను లెఫ్ట్ లాంగ్ కవర్ ఇస్తా, లెఫ్ట్ సైడ్ అండి, అందరు లెఫ్ట్ సైడ్ అండి, నేను లాంగ్ కవర్ ఇస్తా. ఏంద్రా అది బాల్ లోపల నుంచి బుల్లెట్లు వచ్చేస్తా చెప్తున్నాను. వాడు అడ్వాన్స్ ఫైర్ అన్న, ముందే ఫైర్ చేస్తాడు.
వాడేవాడు ఓపెన్ వేసుకొని తిరుగుతానే ఉన్నాడు. నా దగ్గర ఒకడు ఉన్నాడు. హ్యాకర్ పొజిషన్ చెప్పండి. హ్యాకర్ ఎక్కడ ఉన్నాడు? అరే డౌన్ అవ్వద్దురా, వెనకాల చూసుకోరండి. రైట్ లో వచ్చాడు హ్యాకర్ అన్న, రైట్ లో హ్యాకర్ డౌన్ చేసేస్తా. సపోర్ట్ కావాలి, వెయిట్ చేయండి. నాతో ఎవరు ఉన్నారు? వెయిట్ చేయండి బాబు, సపోర్ట్ కావాలి బ్రో. అందరు పడిపోతారేంటి అబ్బా. లోపల ఇద్దరున్నారు. లోపల ఇంటి దిమిత్రి వేసినట్టు కొన్నాడు. ఓపి తీయాలి 186 కొట్టావా? కాదు సూర్య బాయ్, తీయంటే నా దగ్గర వాల్స్ ఏం లేవు సూర్య. కాదు సూర్య మామ, ఎమోట్ వేసేయమంటున్నావు, నేను వేసేస్తున్నాను. ఇప్పుడు వాడు రెచ్చిపోయి గాల్లో ఎగిరేసాడు అనుకో, లైన్ గా 3 రౌండ్లు కొడితే తుల్లిపోతాం మనం. మనకు ఒక రౌండ్ కూడా రాదు ఇంకా. అమ్మదేనమ్మా, రైట్ లోకి వస్తారా? రైట్ ఒరే, నేను కవర్ లోనే ఉన్నామా, కొట్టేశాడు. దీని వెనకత్ర ఉన్నాడు, కొట్టాడు. వాడేదో కొత్త హ్యాక్ ఆన్ చేస్తుంటాడు మామ, చెప్పా రెచ్చగొట్టదు మామ ఎమోట్లు వేసని. రైట్ లోనే ఉన్నాడు, లాగేస్తుంది మా. వచ్చాడు మరి చెప్తా. వాడేందో, వాడు ఏడబ్ల్యూ హెడ్ ఏందో, వాడు హ్యాక్ ఏందో బాబు, అసలు ఎందుకు వస్తారయ్యా బాబు. కవర్ లో ఉన్నామా, కొట్టేశాడు. ఇటే వచ్చాడు, నాకు స్కోప్ పెట్టాడు. వచ్చేస్తాడు అన్న హ్యాకర్. ఎక్కడ ఉన్నా, నా దగ్గర ఉన్నా. అమ్మదేనమ్మా, వాలి వాడు చూడు నా లెక్క బయటికి వెళ్తున్నాడు. అమ్మో కొడుతున్నాడు. Double takedown. అయిపోయి నువ్వు చేదు పట్టాను రాడిని బాబీ. నేను అలా పోతా. ఏంది పట్టేది? బయటికి వెళ్తే ఏడబ్ల్యూతో బుర్ర కొట్టేస్తున్నాడు. ఇంకేంది ఆడేది? ఏ గన్లు వాడాలి? కొన్ని వేరే గన్లు అంటే ఒకటి కొడితే ఇంకోటి అనుకోవచ్చు. డైరెక్ట్ ఏడబ్ల్యూతో హెడ్. వాడు లెఫ్ట్. వాడు కాదన్న, లెఫ్ట్ వాడు కాదు. ఒకరికి 64, 12 ఒక నేడు మా చేతు. నా లెఫ్ట్ లో ఒకడు ఉన్నాడు. మీ దగ్గరే 3 ఉంటారు, తీసాను. బాబు నా దగ్గరే మిగతా 3 కూడా నా దగ్గరే చాలా మంది ఉన్నారు. డ్యామేజ్ అవుడు. ఉరి అదేమి టట్సుయాలో హెడ్ అంటారా ఏడబ్ల్యూతో? అన్న కవర్ లో ఉన్నాడు. ఒకరొకరు వెళ్ళొద్దు, కొట్టేస్తాడు. ఒకరొకరు వెళ్ళొద్దు. అరే చెప్తున్నా, కొట్టేస్తాడు. వాడికి హ్యాక్ తప్ప డైరెక్ట్ కొట్టేస్తాడు. తెలుసు కదా, ఇలాగే చేయండి మీరు. అసలు వాడేంది, వాడు కొట్టడం ఏంది? స్నైపర్ స్విచ్లు చేసి కొట్టేస్తున్నాడు. అసలు ఈ ఫ్రీ ఫైర్ రోడ్ నిజంగా బొక్క. అసలు తొక్కలో హ్యాక్లు వేసుకొని రిపోర్ట్లు కొట్టినా వాళ్ళకి ఏం చెయ్యడు. ఇంకా గ్రాండ్ మాస్టర్ ఎలా ఆడతారు నార్మల్గా ఆడేవాళ్ళు? ఒక్కలా చేస్తాడు అబ్బా బాబు. సో అది డార్లింగ్స్, చూసారు కదా, ఇలా హ్యాకర్లు అయితే వస్తున్నారు. నాకైతే ఇంట్రెస్ట్ పోయింది అబ్బా. నాకు అసలు సిఎస్ గ్రాండ్ మాస్టర్ మీద అసలు ఇంట్రెస్టే లేదు. ఎందుకంటే నాకు తెలిసి ఇలా హ్యాకర్లు వస్తూనే ఉంటారు. మనకు చాలా కోపం వస్తుంది. జెన్యున్గా వచ్చి కొడితే ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఇంకా ఆడాలనిపిస్తుంది. ఇలా ఆడితే మాత్రం నాకు చాలా కోపం వస్తుంది. ఇంకా సరే లైట్లే డార్లింగ్స్, ఆడి ప్రొఫైల్ చూద్దాం. అసలు ఆగండి. సో వీడు రెడ్ ప్రైమ్ అంట. అసలు వీడు ఆట అసలు వీడు ఏందో కానీ నాకు అర్థం కాలేదు. వాడు ఇప్పుడే వచ్చాడు. మా కర్మగాలి చూడండి, ఆడు ఆడింది 5 మ్యాచ్లు, ఇప్పుడే వచ్చినట్టున్నాడు ఈ అకౌంట్లో. ఇంతకుముందు ఏదో అకౌంట్ ఆడుంటాడు, అది బ్యాన్ అయిందో మరి ఏమైందో మరి. సో మొత్తానికి ఈ అకౌంట్లో వచ్చాడు. హెడ్ షాట్ రేట్ చూడండి 95 అంటాడు హెడ్ షాట్ రేట్. అమ్మా ఎందుకులే ఏమన్నా అంటే అది కాంట్రవర్సీ అయిపోద్ది, బూతులు మాట్లాడేస్తున్నా అంటారు. కానీ అసలు ఇలాంటి వాళ్ళని ఎలా చేస్తుంది ఫ్రీ ఫైర్ అని అన్నారు ఫస్ట్. సో ఇది డార్లింగ్స్, మరి మన వీడియో వచ్చేసి. ఇంకా మన వీడియో చూస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫాస్ట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా 3.5K సబ్స్ మావా, ఫాస్ట్గా 10K అయితే రీచ్ అయిపోదాం మనం. సో 10K రీచ్ అయ్యాక నేను ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసి దానిలో గివ్ అవే అండ్ అలాగే గిల్ ట్రయల్స్ అయితే పెడదాం అనుకుంటున్నా.
ఎందుకంటే యూట్యూబ్లో పెట్టాలంటే మనం లైవ్ చేయం కదా. సో చూద్దాం, లైవ్ పాసిబుల్ అయితే చేద్దాం. కానీ ఇన్స్టా అకౌంట్ అయితే అప్పుడు క్రియేట్ చేస్తా. ప్రజెంట్ అయితే నాకంటూ ఏ ఇన్స్టా అకౌంట్ లేదు. ఉన్న ఏజెంట్ ట్రిబుల్స్ ఇన్స్టా అకౌంట్లు అన్నీ ఫేకే, వేరే వాళ్ళవి. సో మీరు ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం 10K అయితే రీచ్ అయిపోతే మనం గిల్డ్ ట్రయల్స్ అండ్ ఆల్ అయితే కండక్ట్ చేసుకోవచ్చు. 777 స్క్వాడ్ అని నా గిల్డ్ ఉంది, ఆ గిల్డ్కి అయితే గిల్డ్ ట్రయల్స్ పెడతా. సో మనకు ఒక కొత్త ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తా. టాటా, బాయ్ బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్.